మీరు అసలు ఆరోగ్యం సరిలేదు, కాళ్ళు చేతులు కూడా సహకరించడం లేదు, కూర్చోలేకపోతున్నారు కదా. నడిచి నడిచి తిరిగి సువార్త కరపత్రాలు పంచాలన్న భారం మీకు ఎందుకు వచ్చింది? నా మాదిరి అనేకులు ఎంతోమంది నశించి నరకాన్ని పోతున్నారు. వాళ్ళు నశించి నరకాన్ని వెళ్తా దేవునికి ఇష్టం లేదు. నా దేవుడు నా ఆత్మను రక్షించినాడు. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని తెలుసుకొని నేను దేవుడు సిలువలో ప్రాణం పెట్టి నా ఆత్మను నశించిన నరకాన్ని పోసిన ఆత్మను నన్ను రక్షించినాడు. నా మాదిరి అనేకులు ఎంతోమంది నశించి నరకాన్ని పోతున్నారు. వాళ్ళు నశించి నరకాన్ని వెళ్తా దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షణ పొంది మోక్షరాజ్యం అనగా పరలోక రాజ్యం చేరాలని నా ఆశ, నా ఆకాంక్ష, నా కోరిక. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. ఈరోజు మన సిపిఎఫ్ తరపు నుంచి ఒక సహోదరుడికి మనము సహాయం చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, కడప పట్టణంలో, కడప పరిసర ప్రాంతాల్లో ఆయన సువార్త కరపత్రాలు పంచుతూ తద్వారా దేవుని యొక్క ప్రేమని ప్రకటిస్తున్నారు. కాళ్ళు చేతులు ఆరోగ్యము అన్నీ చక్కగా ఉండి కూడా సువార్త ప్రకటించని సోమరులు ఉన్నటువంటి ఈ రోజుల్లో సువార్త ప్రకటించాలి, సేవ చేయాలి అంటే మాకు లాభం ఏంటి అని అడిగేటువంటి ఈ రోజుల్లో ఒక వ్యక్తి తన కాళ్ళు చేతులు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా తను నడుచుకుంటూ, నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తను నడుచుకుంటూ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్స్లో, పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో ఆయన కరపత్రాలు పంచుతుంటే ఆ దృశ్యాన్ని మేము గతంలో చూసి ఈ వ్యక్తి ఎక్కడుంటాడు అని మేము సెర్చ్ చేసినప్పుడు ఆయన ఎక్కడో కాదు, కడపలో ఉంటారని తెలిసింది. మీ అందరికీ తెలుసు కదా, నాది కూడా కడపనే. అయితే వెంటనే ఆ సువార్థికుడికి మా వంతు సహాయం ఏదైనా చేయాలి, మా సిపిఎఫ్ తరపు నుంచి ఏదైనా కొంచెం సహకారం అందించాలి, తద్వారా ఇంకా అనేకులు ఆయనకి ప్రోత్సహిస్తారు అని ఒక ఆలోచన, ప్రేరేపణని దేవుడు మాకు ఇచ్చాడు. మీకు ఆలస్యం చేయకుండా వెంటనే విజయవాడ నుంచి మేము కడపకు వచ్చాము. కుటాల రమేష్ గారిది రాయచోట్లో ఉంటారు. ఆయన కడప జిల్లా రాయచోట్లో ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ కూడా మేము తీసుకున్నాము. సో మా వంతు చిన్న సహకారం ఒక 5,000 రూపాయలని బ్రదర్కి మేము ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం. ఆయన చాలా కరపత్రాలు చూపించండి ఒకసారి. బ్రదర్, మీరు కరపత్రాలు కొంటారా? అమౌంట్ పెట్టుకుంటారా? అమౌంట్ పెట్టి కొనాలని చెప్పినారు. డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారా, మేము ట్రావెల్ ఛార్జ్ ఇవ్వాలని చెప్పి తీసుకున్నారు. వాళ్ళకి అమౌంట్ కట్టి తీసుకొని తీసుకునే ఈ లోక ధనం అశాశ్వతం. శాశ్వత ధనం పరలోకంలో ఉంది. ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు పరలోక రాజ్యంలో ధనం సమకూర్చబడుతుంది. అది శాశ్వతమైన ధనం. మీరు అసలు ఆరోగ్యం సరిలేదు, కాళ్ళు చేతులు కూడా సహకరించడం లేదు, కూర్చోలేకపోతున్నారు కదా. నడిచి నడిచి తిరిగి సువార్త కరపత్రాలు పంచాలన్న భారం మీకు ఎందుకు వచ్చింది? నా దేవుడు నా ఆత్మను రక్షించినాడు. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని తెలుసుకొని దేవుడు సిలువలో ప్రాణం పెట్టి నా ఆత్మను నశించిన నరకాన్ని పోసిన ఆత్మను నన్ను రక్షించినాడు. నా మాదిరి అనేకులు ఎంతోమంది నశించి నరకాన్ని పోతున్నారు. వాళ్ళు నశించి నరకాన్ని వెళ్తా దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షణ పొంది మోక్షరాజ్యం అనగా పరలోక రాజ్యం చేరాలని నా ఆశ, నా ఆకాంక్ష, నా కోరిక. చూశారు కదా, ఆయన ఆశంతో ఒకటే, ఈ లోక ధనము అశాశ్వతం, పరలోకములో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవటమే నా యొక్క ఆశ, లక్ష్యం అంటున్నారు. సో ఈ సహోదరుని చూసి, రమేష్ గారిని చూసి మనమంతా కూడా నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. చెప్పాలంటే
సోమరులుగా ఉంటూ సేవ చేయాలంటే, స్వార్థ ప్రకటించాలంటే ఎన్నో కారణాలు చెప్పి, డబ్బుంటే చేస్తా, కారు ఉంటే చేస్తా, సౌండ్ సిస్టమ్ ఉంటే చేస్తా, ల్యాప్టాప్ ఉంటే చేస్తా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే చేస్తాను, ఏదేదో ఉంటే చేస్తామనే వాళ్ళు కాదు. కానీ ఈయన ఏమీ లేదు, అసలు ఆరోగ్యమే లేదు, కానీ ఒంట్లో శక్తి లేదు, ఆయన కరపత్రాలు పంచుకుంటూ నడుస్తూ తిరుగుతున్నాడంటే నిజంగా చాలా బాధేసింది. అలాంటి వ్యక్తి నేను అడిగాను, ఇప్పుడు మీకు నీరసం రాదా, శక్తి సరిపోతుందంటే నీరసం వస్తుంటుంది, కానీ తప్పదు. యేసుప్రభు నా కొరకు కలవరిశిలో రక్తాన్ని కార్చాడు, ఆయన కొరకు కనీసం నేను ఈ మాత్రం నా వంతు స్వార్థ ప్రకటించలేనా అని ఆ మాట అన్నప్పుడు నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది అన్నమాట. సో క్రైస్తవ సంఘమా, ఇలాంటి వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. మీ వంతు మీరు కూడా స్వార్థను ప్రకటించండి. కరపత్రాలు పంచటం కానీ, వాక్యాన్ని చెప్పడం కానీ, ఏదో ఒక రీతిగా దేవుని ప్రేమ విస్తరించబడాలి ఈ కడవరి దినాల్లో, ఈ చివరి రోజుల్లో. ఇది మన బాధ్యత. కాబట్టి ఇక ఆలస్యం లేకుండా రమేష్ గారికి మన వంతు సిపిఎఫ్ తరపున 5,000 రూపాయలు నేను సహాయం చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఇవ్వాలి నాకు ఆశ ఉంది, కాకపోతే నా స్థాయికి తగ్గట్టుగా ఈ చిన్న సహాయాన్ని మాత్రం నేను అందించాలనుకుంటున్నాను. బ్రదర్, ఇదిగోండి 5,000 రూపీస్ ఇస్తున్నాం మీకు. మా తండ్రి నీ సేవలు తండ్రి బాగా తండ్రి దాన్ని పోవాని బహుమానంతో సామాన్య కూర్చుని వాని బహుమానంతో మనం దేశమని నిన్న సువార్త యేసుక్రీస్తునామం నా ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. సో థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి కాలు చేయి బాగుండగా ఆయన కొరకు బహుగా వాడవాలని ఆశ ఉంది. ఓకే, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. తల్లి, తప్పకుండా. మరదలు, స్నేహితులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా, ఆయన హృదయంలో కార్యం జరిగించాలా, అందరూ పరలోక రాజ్యం చేరాలని ఆశ. ఓకే, మనుషులు చెప్తే హేళన చేస్తారని విలువ తెలియదు. అది ఆత్మ అనేది చాలా విలువైనది. మనుషులు ప్రాముఖ్యమే కానీ మనుషులు ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ నశించేదేమిటి ఇష్టం లేదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఆయన దీపాన్ని రోజు వెలిగిస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు, మానవుని నడిపిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చాలా మంది గుర్తించడం లేదు. అది రక్షింపబడి ఆయన విలువని గుర్తించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని గుర్తించిన వాళ్ళకి అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదు. ఒక్కొక్కడు దేవుని నమ్ముకొని రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని పరలోక రాజ్యంలో చేరాలని చెప్పి నా యొక్క కోరిక. వెరీ గుడ్. దేవుని ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి కాలు బాగా చేస్తుంది, ఇంకా బహుగా వాడబడాలని చెప్పి నాకు ఆశ ఉంది. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యం అయితే బయట దేశాలకు పోయి ఆ వాడుక భాషల్లో నాకు ఇచ్చిన తలాంతుని పెట్టి ఇచ్చిన వాడుక భాషను పెట్టి స్వార్థ సేవ చేస్తున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి, ప్రతి అధికారికి, ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి స్వార్థ చేసి అనేకులను పరలోక రాజ్యంలో చేర్చాలని చెప్పి ఆశ ఉంది. మీకు అనుదిన కుటుంబ ప్రార్థనలో నా భవిష్యత్ కొరకు, సహాయం కొరకు, కుటుంబ రక్షణ కొరకు మా బంధుమిత్రులు, స్నేహితులు, సోదరులు, మేనల్లులు, బామార్దులు, మరదలు, స్నేహితులు అందరూ రక్షణ పొందాలని, ఈ అనుదిన కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మనవి చేయుచున్నాను. దేవుని సాక్ష్యాన్ని ఆశీర్వదించుతాను. సో థ్యాంక్ యూ. మన వంతు సహాయాన్ని అందించాం, సిపిఎఫ్ తరపున అందించాం. సో ఇలాంటి నిరుపేదరికంలో ఉన్న సేవకులకు, లేదంటే అనారోగ్యంలో ఉన్నటువంటి ఎవరికైనా, అక్కడ క్రైస్తవ్యం అని కాదు, ఎవరైనా నీటిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల మన సిపిఎఫ్ తరపున 5 మందికి మనం హెల్ప్ చేస్తున్నాం. 5,000, 10,000, 15,000, 20,000 వారి అవసరతకు తగ్గట్టుగా ఆ టైంలో మనకున్న స్థితిని బట్టి ప్రతి నెల 5 మందికి మనం హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైనా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే సిపిఎఫ్కి మీరు సపోర్ట్ చేయండి. మేము అవసరతలో ఉన్న వాళ్ళకి ఈ రీతిగా సహాయం చేస్తూ ముందుకెళ్తాం, వాళ్ళని మీ ముందుకు తీసుకొని వస్తాం. ఇదేమైనా మీ యొక్క సహకారమే మేము ఇలా అందిస్తున్నాం. దేవుని ప్రేమను ఈ రీతిగా కూడా మేము ప్రకటించడానికి సాధ్యమవుతుంది. సో బ్రదర్ గారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం మనమందరం కూడా. మీరు కూడా బ్రదర్ ఆరోగ్యం కోసం జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈయనకు ఇంకా అనేక మంది సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకోండి. ఆయన ఉండటానికి కూడా సరైనటువంటి స్థలం లేదు, ఎక్కడెక్కడో ఉంటున్నారట, తినటానికి కూడా కొన్నిసార్లు పస్తులు ఉంటున్నారట.
చాలా వేదన వేసింది. అయితే బ్రదర్ చిన్న ప్రార్థన నేను చేస్తాను మీకోసం. మహాపరిశుద్ధుడా, కృపగల రాజా, సహోదరుని దీవించండి నాయన. ఎంతో భారంతో కూడినటువంటి స్వార్థ, మేము చేయలేకపోయినా స్వార్థని కూడా తండ్రి, ఆయన ఆరోగ్యం, కాళ్ళు చేతులు బలహీనంగా ఉన్నా కూడా మీ మీద ప్రేమను ఈ రీతిగా ఆయన చాటి చెప్పుకుంటున్నాడయ్యా. ఆయనకు చక్కటి ఆరోగ్యంని, బలమును, శక్తిని మీరు దయచేయండి తండ్రి. ఈయనని ఇంకా బలపరిచి ముందుకు నడిపించండి. రానున్న దినాల్లో తండ్రి వేలాది మందికి కరపత్రముల ద్వారా స్వార్థను అందించుటకు సహాయం చేయండి. ఆయన కుటుంబీకులందరినీ, రక్త సంబంధులందరినీ కూడా యేసయ్య నామంలో రక్షణ పొందినట్లుగా సహాయం చేసి పరిపూర్ణ రక్షణను వారికి కలుగు చేయండి. ఈయన ద్వారా ఎవరెవరికైతే కరపత్రాలు అందుతున్నాయో వారి జీవితాల్లో నూతన మార్పును, మారు మనస్సును, రక్షణ దయచేయండి. సహోదరుని మీ క్షేమకరమైన హస్తమునిలో మరుగుపరచుకుని యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ చాలా థ్యాంక్స్, మీరు మాకు టైం ఇచ్చారు. బ్రదర్ని మా ఇంటికే పిలిచాం. బ్రదర్ ఎక్కడ మాట్లాడదామంటే, అన్న నాకు ప్లేస్ లేదు, ఎక్కడంటే అక్కడ ఉంటానంటే సరేని మన వాళ్ళు వెళ్ళి కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ తర్వాత నేను బ్రదర్తో మాట్లాడుతున్నాను. సో ఏదైనా చాలా థ్యాంక్స్ బ్రదర్, మీరు మాతో టైం స్పెండ్ చేయటం అనేది. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.